ఇరాన్, ఇజ్రాయిల్ వార్‌లో ఇరాన్ యొక్క సుప్రిమసీ ఏంటి అనేది చూస్తే, ఇరాన్ దగ్గర బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయండి. అప్రాక్సిమేట్‌గా 3000 ప్లస్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. బాలిస్టిక్ మిసైల్ అంటే మీరు ఫైర్ చేసినప్పుడు ఇది అట్మాస్ఫియర్ హైట్‌లోకి వెళ్ళిన తర్వాత, అట్మాస్ఫియర్ కొంచెం దాటిన తర్వాత కూడా ఇది ప్రయాణిస్తుంది. ఇలా పారాబోలిక్ పాత్‌లో వెళ్తుందనమాట. ఇలా వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్‌ని రీచ్ అయిన తర్వాత అప్పర్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్‌ని రీచ్ అయిన తర్వాత ఇదేమవుతుందంటే థ్రస్ట్‌ని కోల్పోతుంది. థ్రస్ట్ అక్కడి వరకు ఇస్తారు. అంటే ఫ్యూయల్ అక్కడి వరకు బర్న్ చేస్తారు. దాని తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇది మిగతా డిస్టెన్స్ ప్రయాణిస్తుంది. మిగతా హాఫ్ డిస్టెన్స్. వెళ్ళేటప్పుడు 1 వార్ హెడ్ అయి ఉండొచ్చు. మల్టిపుల్ వార్ హెడ్స్ కూడా అయ్యుండొచ్చు. అలా ఒక మిసైల్‌ని మనం ఇండ్యూస్ చేసినప్పుడు మల్టిపుల్ వార్ హెడ్స్‌ని కూడా మనం పంపించొచ్చనమాట. ఇలా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎయిర్ పవర్ ఏంటంటే, ఎయిర్ సుపీరియారిటీ ఏంటంటే బాలిస్టిక్ మిసైల్స్. తన దగ్గర 3000 ప్లస్ స్టాక్ ఫైల్స్ ఉన్నాయి. ఫతే లాంటి మిసైల్స్, కాసిం లాంటి మిసైల్స్ అనమాట. చూడండి, ఇరాన్ ఎక్కడుంది, ఇజ్రాయిల్ ఎక్కడుంది. ఇజ్రాయిల్, ఇరాన్ అంటే సిరియాని, ఇక్కడ ఇరాక్‌ని దాటుకొని కూడా వెళ్ళగలిగే జోర్డాన్ తర్వాత 3 కంట్రీస్‌ని దాటుకొని వెళ్ళగలిగే రేంజ్ మిసైల్స్ కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అదనమాట. అందుకని ఇరాన్ తన మిసైల్స్‌తో ఇజ్రాయిల్‌లో ఉన్నటువంటి ముఖ్యమైన పోర్ట్స్‌ని హిట్ చేసింది. వాటిలో హైఫా 40% ఇజ్రాయిల్ యొక్క ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్స్ ఇక్కడ జరుగుతాయి. ఇలా టెల్ అవీవ్ గానీ, బాత్ హ్యామ్ గానీ, తర్వాత తామ్రా, రెవోహోట్ ఇలాంటి ముఖ్యమైనటువంటి పోర్ట్స్ మీద ఇరాన్ మిసైల్స్ వర్షం కురిపించింది. ఇరాన్ దగ్గర ఉన్నది ఒకటే ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ మిసైల్స్ అనమాట. ఇజ్రాయిల్ ఎయిర్ సుపీరియారిటీ అనేది కలిగి ఉంది. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఇజ్రాయిల్ టాప్‌లో ఉంది. మొత్తానికి ప్రస్తుతం వారు చూస్తే ఇజ్రాయిల్ వైపే ఎక్కువగా మొగ్గుగా కనిపిస్తుందన్నమాట. ఇరాన్ మిసైల్స్ చూస్తే మన దగ్గర ఇమాద్ బాలిస్టిక్ మిసైల్. ఈ ఇమాద్ అనేది ఒక ఇంపార్టెంట్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. దీని యొక్క రేంజ్ 1700 కిలోమీటర్స్ ఉంటుంది. 8890 km/h స్పీడ్‌తో వెళ్తుంది. ఫతా మోస్ట్ ఇంపార్టెంట్ బాలిస్టిక్ అండ్ హైపర్సోనిక్ సౌండ్ వేవ్ కన్నా ఎక్కువగా వెళ్తుంది. ఇది 1400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఇది ప్రతి గంటకి కూడా 18,522 కిలోమీటర్లు వెళ్తుంది. అంటే హైపర్సోనిక్ మిసైల్ కాబట్టి. తర్వాత కారం షహర్, ఇది బాలిస్టిక్ మిసైల్ 2000 కిలోమీటర్ కలిగి ఉంటుంది. ఇది కూడా హైపర్సోనిక్ మిసైల్ అనమాట. 19,756 కిలోమీటర్లు ప్రతి గంటలకి వెళ్తూ ఉంటుంది. తర్వాత సూసైడ్ డ్రోన్, అంటే ఒక డ్రోన్ ప్రయాణించి వెళ్ళి దాని మీద పడిపోయి అది పేలిపోతుంది. దీన్ని సూసైడ్ డ్రోన్స్ అంటారు, కామికాజీ డ్రోన్స్ అంటారు. అలాంటి డ్రోన్ షాహిద్ 136 ఇరాన్ దగ్గర ఉంది. 2500 కిలోమీటర్లు ప్రయాణించగలుగుతుంది. ఇది మాక్సిమం స్పీడ్ 185 km/h. ఇలా ఇరాన్ ముఖ్యంగా బాలిస్టిక్ మిసైల్స్ అండ్ చీప్ డ్రోన్స్, షాహిద్ 136 డ్రోన్స్ లాంటితోనే తన యుద్ధం చేస్తుంది ఇజ్రాయిల్‌తో.